ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ పిన్ని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? నిన్న మన రిసెప్షన్ చేశారు. కాదు, నన్ను పిచ్చిదాన్ని చేశారు. ఏం మాట్లాడుతున్నావు సీత? నిన్న నేను పిచ్చిగా ప్రవర్తించడానికి కారణం మీ పిన్ని వాళ్ళే. కావాలనే మత్తు మందు కలిపిన జ్యూసు నాకు తాగించారు. ప్యాన్ చేసి అందరి ముందు నన్ను నవ్వులు పాలు చేశారు. మా పిన్ని వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? మా అక్క మధుమితను మీ పక్కన నించోబెట్టడానికి. మా అక్కే ఇంటికి కోడలు, మీ భార్య అని అందరూ అనుకోవడానికి. నా మీద పిచ్చిదనే ముద్ర వేసి ఈ ఇంట్లో నుంచి గెంటేయడానికి. ఆర్ యు మ్యాడ్? నిజంగానే నీకు పిచ్చి పట్టింది. ఇదంతా ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? కింద మీ పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటుంటే స్వయంగా నా చెవులతో విని వచ్చి మీతో చెప్తున్నాను. మా పిన్ని వాళ్ళు మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుకున్నారు? నువ్వు చెప్పేది నిజమా? మా పిన్ని వాళ్ళు అలా చేశారా? అవునండి, నాతో మంచిగా నటిస్తూ మీ పిన్ని చాలా పెద్ద కుట్ర చేసింది. మిమ్మల్ని నన్ను దూరం చేయడానికి ఎత్తువేసింది. మా పిన్ని అలా చేసిందంటే నేను నమ్మను సీత. మా పిన్ని చాలా మంచిది. మీ పిన్ని ఎలాంటిదో, మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో సాక్ష్యాలతో సహా చూపిస్తాను, రండి. సీత, ఈ రోజు నుంచి సీత బ్రతుకు కుక్క బ్రతుకు కావాలి. పిచ్చి కుక్కను కొట్టినట్టు దాన్ని ఈడ్చి పిచ్చి ఆసుపత్రిలో పడేయాలి. తను నీకు చేసిన అవమానానికి సీత రెట్టింపు అవమానాల పాలవుతుంది మహా. అంతకంత అనుభవిస్తుంది. సీత మర్చిపోలేని లెసన్ చెప్పావు పిన్ని. ఇక సీతే కాదు, ఏ ఆడపిల్లైనా నీ జోలికి రావడానికి సాహసించదు. ఈ జన్మలోనే కాదు, 7 జన్మలు సీత నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. అదినే నిద్రలో కూడా నిన్నే తలుచుకుంటుంది. సీత, సీత పొగరు గర్వం అన్నీ అణిగిపోయాయి పిన్ని. చచ్చిన డెడ్ బాడీలా ఉంటుంది. నాకు తెలిసి గ్యారెంటీగా సీత సూసైడ్ చేసుకుంటుంది. అది అంత ఈజీగా చావకూడదు. చావనివ్వను. అది నన్ను కొట్టిన దెబ్బకు, నేను దాన్ని కొట్టే దెబ్బకు కుళ్ళి కుళ్ళి కృంగిపోయి నరకం అనుభవించి చావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.